हाय फ्रेंड्स నేను మీ సుభాష్ చంద్రబోస్ని ఈ రోజు మనమైతే మార్వాడి యూనివర్సిటీ దగ్గర ఉన్నామన్నమాట। ఇది వచ్చి చాలా పెద్ద యూనివర్సిటీ రాజ్కోట్ లో ఉంటదన్నమాట। ఇది టోటల్ గా 250 ఎకరాల్లో విస్తరించి ఉంది। ఓన్లీ కన్స్ట్రక్షన్స్ వచ్చి 70 to 80 ఎకర్స్ లో ఉంది। ఓన్లీ కాలేజీ కన్స్ట్రక్షన్ అన్నమాట। ఒక మంచి యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు। గుజరాత్ స్టేట్ లోనే టాప్ 10 యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని చెప్తున్నారు। చెప్పేది ఏంది, మనం కూడా ఆల్రెడీ విజిట్ చేసాము, చాలా బాగుంది। మీకు లోపల ఇంకా చూపిస్తాను అన్నమాట। క్లాస్ రూమ్స్, ల్యాబ్లు, హాస్టల్, మొత్తం ఎవ్రీథింగ్ మీకు మొత్తం నేను రాబోయే ఈ వీడియోలో ముందు మొత్తం యూనివర్సిటీ మొత్తం తిరిగి చూపిస్తాను। ఆ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుందని చెప్పుకొచ్చారు। పిల్లలను కూడా మాట్లాడాము, రివ్యూస్ కూడా ఇచ్చారు। ఇది మీకోసము నేను ఈ వీడియో చేస్తున్నా, ఎందుకంటే ఎవరైతే తమ యొక్క ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్లో జాయిన్ అవ్వాలని ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏ యూనివర్సిటీలో చేరాలి ఏంటి అనేది కొంచెం అయితే కన్ఫ్యూజన్లో ఉంటారు। అటువంటి వారి కోసమే నేను ఇప్పటి నుంచి కొన్ని రోజుల వరకు 1 by 1 ఒక మంచి బెస్ట్ యూనివర్సిటీలు అయితే మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను। అయితే ఇప్పుడు క్లాస్ రూమ్స్ జరిగే దగ్గరికి ఎంటర్ అయ్యాము। ఇదంతా క్లాస్ రూమ్స్ జరిగేది అనమాట। ఇదిగోండి ఈ పక్క చూడండి, అంత ఓపెన్ గార్డెన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఓపెన్ గార్డెన్ మొత్తం। ఇదిగోండి ఇవి కనిపించే అవన్నీ క్లాస్ రూమ్స్, మొత్తం 1 by 1 నేను చూపిస్తాను అనమాట। పైదాకా ఉన్నాయి క్లాస్ రూమ్స్, ఇక్కడ క్లాస్ రూమ్స్ ఉన్నాయి। ఇదిగో లిఫ్ట్ ఉందండి, ఏమి ఇబ్బంది లేదు। 8 ఫ్లోర్లకి లిఫ్ట్ ఉంది, సరిపడా లిఫ్ట్ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా। చూడండి లిఫ్ట్ అయితే చాలా పెద్దగా ఉంది, చెప్పే కదా దాదాపు ఒక 20 మంది దాకా పట్టచ్చు। అది ఇది 6th ఫ్లోర్। లిఫ్ట్ లో అయితే దాదాపు 15 నుంచి 20 మంది అయితే పట్టచ్చు, ఏం ఇబ్బంది లేదు। చాలా పెద్ద లిఫ్ట్, మనం హాస్పిటల్లో చూస్తాం కదా సేమ్ అలా। సో ఇదైతే 6th ఫ్లోర్ లో మొత్తం కాలేజ్ వ్యూ చూడండి, మొత్తం వ్యూ అన్నమాట। మొత్తం కాలేజీకి సంబంధించి మొత్తం వ్యూ ఒక పార్ట్ ఒక సైడ్ అన్నమాట ఇది। ఇంకో బ్యాక్ సైడ్ కూడా ఉంది, నేను చూపిస్తాను మీకు। 6th ఫ్లోర్ ఇక్కడ వచ్చేసి ఏ డిపార్ట్మెంట్ ఉంటాయి ఏందనేది మొత్తం రాశారనమాట, ఎవ్రీథింగ్। ఒకసారి చూడండి, లైబ్రరీ, ఫిజికల్ ల్యాబ్, బాయ్స్ కామన్ రూమ్ ఉంది, ఎలక్ట్రో రూమ్ ఉన్నాయన్నమాట, వాటర్ రూము, ఎవ్రీథింగ్ ఇక్కడే ఉన్నాయి। ఇందాక చెప్పాను కదా, ఇది ఆన్లైన్ క్లాసెస్ ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ఇటువంటి క్యాబిన్స్ అయితే ఏర్పాటు చేశారు లైబ్రరీలో। ఇది వచ్చి మొత్తం లైబ్రరీ అన్నమాట, చాలా బుక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి। తర్వాత ఇది వచ్చేసి గ్రూప్ డిస్కషన్స్ చేసుకోవడానికి స్టూడెంట్స్ సపరేట్గా రూమ్స్ కూడా అవైలబుల్ చేశారు, చూపిస్తాను మీకు। డిస్కషన్ రూమ్, గ్రూప్ డిస్కషన్ రూమ్ 1, డిస్కషన్ రూమ్ 2। ఇది కంప్యూటర్ ల్యాబ్ అన్నమాట, మొత్తం చూపిస్తాను లోపల కంప్యూటర్ ల్యాబ్ ఎలా ఉంది ఏంటి అనేది, ఒక్కొక్క ల్యాబ్లో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చూద్దాము। ఇదిగో చూడండి, మొత్తం అయితే విత్ గ్లాస్ సెటప్తో చేస్తున్నారు ఈ కంప్యూటర్ ల్యాబ్। ఇది చూడండి, మొత్తము మనకి కనిపించే దూరంలో కూడా గ్లాస్ ఫిట్టింగ్స్తోనే ఉన్నాయి। మొత్తం ల్యాబ్ అయితే చాలా బాగున్నాయి ల్యాబ్। ఒక్కొక్క క్యాబిన్లో వచ్చేసి మినిమం 50 సిస్టమ్స్ వరకు అయితే ఉన్నాయన్నమాట। ఇదిగోండి లోపల ఇంటీరియర్ ల్యాబ్, ఒకసారి లోపల పోయి చూద్దాము। 50 సిస్టమ్స్ వరకు అయితే ఉన్నాయి ఒక్కొక్క ల్యాబ్లో, అంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉన్నాయి ల్యాబ్స్। ఇది మొత్తం కంప్యూటర్ ల్యాబ్। ఆన్లైన్ కోర్సులో లైవ్ ప్రోగ్రామ్ చూపించాలంటే ఇక్కడ నుంచి ప్రొజెక్టర్తో, ఇదిగోండి ప్రొజెక్టర్తో అన్ని చూపించడం జరుగుతుంది స్టూడెంట్స్కి। దాదాపు 100 సిస్టమ్స్ పైన ఉన్నాయన్నమాట। ఇది ఇంకొక కంప్యూటర్ ల్యాబ్ అన్నమాట। ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఓపెన్ కారిడారు, ఆల్మోస్ట్ బిల్డింగ్ అంతా సేమ్ ప్లాన్లో ఉంటుంది అనమాట, అంతా ఓపెన్గా ఉంటుంది అనమాట। ఇదిగో చూడండి, ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా చేస్తున్నారు మొత్తం స్టూడెంట్స్। ఇదిగో అంతా ఓపెన్, కారిడార్లు కూడా చాలా బాగున్నాయి, మంచి ఫ్రెష్ గాలి వస్తుంది అనమాట కారిడార్లో। ఇది ఫ్రెండ్స్
సో మీకైతే క్లాస్ రూమ్ చూపిస్తా, అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది మొత్తము ఒకసారి క్లాస్ రూమ్. ఫైనల్గా క్లాస్ రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా స్టూడెంట్ ఒకసారి కాలేజీలో చేరిన తర్వాత. ఇదిగో చూడండి, అంతా 360 degreesలో ఉంది క్లాస్ రూమ్ అంతా. అంటే స్టూడెంట్స్ ఎక్కడ కూర్చున్నా కానీ క్లియర్గా వాళ్ళకైతే బోర్డు అయితే కనిపిస్తుంది అనమాట. ఇదిగో చూడండి, వీళ్ళంతా స్టూడెంట్స్, ఏదో ఈవెంట్ ఉంది, ఇందా చెప్పాను కదా ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారని. ఇది బోర్డు, ఇది క్లాస్ రూమ్ వ్యూ అనమాట. ఈ కార్నర్లో కూర్చున్నా కానీ బోర్డు క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి మొత్తం 360 degree క్లాస్ రూము. చైర్స్ కూడా చూడండి రొటేటెడ్ అనమాట, రొటేటెడ్ చైర్స్. ఓకే, ఇది చైర్స్ కూడా. ఇది టోటల్గా క్లాస్ రూము అంతా ఫర్నిచర్తో, ఫుల్ ఫర్నిచర్తో రెడీగా ఉంది క్లాస్ రూమ్ కూడా. సో ఇదైతే నార్మల్ క్లాస్ రూమ్ అనమాట. ఇందాక మనం చూసాము 360 degree, ఇది వచ్చేసి నార్మల్ మన దగ్గర ఉంటుంది కదా అలా ఉంటుంది ఈ క్లాస్ రూము. చూడండి ఫుల్లీ ఫర్నిచర్తో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా ఐ థింక్ రొటేటెడ్ చైర్లు అనుకుంటా ఇవి కూడా. చూడండి ఇవి కూడా రొటేటెడ్ చైర్లే, రొటేటెడ్ చైర్స్ అనమాట ఇవి. ఇది టోటల్గా క్లాస్ రూమ్ అయితే చాలా బాగుంది. క్లాస్ రూమ్ కూడా స్టెప్ బై స్టెప్, అంటే ఎక్కడ కూర్చున్నా కానీ బోర్డు అనేది క్లియర్ వ్యూలో కనిపిస్తుంది మనకి. ఇక్కడ ప్రొజెక్టర్ కూడా చూడండి వీడియోలో, అక్కడ టాప్లో ప్రొజెక్టర్తో కూడా క్లాస్ రూమ్ జరుగుతాయి. ఇదిగోండి మొత్తం క్లాస్ రూము చాలా అంటే చాలా బాగుంది క్లాస్ రూమ్ కూడా. ప్రతి ఒక్క ఫ్లోర్కి అయితే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇటు సైడ్ వాష్రూమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అవి కూడా లోపల పోయి చూసాను, అంటే వాష్రూమ్ చూపిస్తే బాగుంటుంది కదా కాబట్టి నేను చూపించలేదు. ఇది ప్రతి ఒక్క ఫ్లోర్కి ఇలాగే 6th floor వరకు వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోరు. ఇది టోటల్గా మార్వాడి యూనివర్సిటీ. ఇక్కడ వచ్చి క్లాస్ రూమ్స్ అన్నీ కండక్ట్ చేస్తారనమాట. మొత్తం 6 floors అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఒక ఫెయిర్ అయితే జరుగుతుంది. ఆ ఫెయిర్ ఏంటి అనేది నేను మీకు మొత్తం వివరిస్తాను అనమాట. అసలు ఎందుకు ఈ ఫెయిర్ కండక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది వివరిస్తాను. ఒక యూనివర్సిటీలో అబ్రాడ్ ఫెయిర్ అయితే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అబ్రాడ్కి? స్టడీ ఇన్ USA, స్టడీ ఇన్ ఆస్ట్రేలియా, స్టడీ ఇన్ కెనడా, స్విట్జర్లాండ్, దుబాయ్, మొత్తం అన్ని కంట్రీస్కి సంబంధించిన యూనివర్సిటీల యొక్క ఫెయిర్ అయితే ఇక్కడ జరుగుతుంది. మీకు మొత్తం నేను వివరిస్తాను అనమాట. ఇదిగోండి ఇది వచ్చి స్టడీ ఫెయిర్ అనమాట. గ్యాలరీ మొత్తం వన్ బై వన్ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే ట్రాన్స్ గ్లోబల్ సమ్మిట్ అనేది ఒకటి జరుగుతుందన్నమాట. అసలు ఏంటి ఇది అనేది మొత్తం ఎవ్రీథింగ్ మీకు నేను వివరిస్తాను అనమాట. నాకు తెలిసి నేను చూసిన యూనివర్సిటీల్లో ఇటువంటి ఫెసిలిటీ అయితే ఏ యూనివర్సిటీలో లేదు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మార్వాడి యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్స్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ వచ్చి ప్రీ కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత చూడండి అసలు ఏంటి ఇది అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఏమన్నా అబ్రాడ్లో చదవాలి అంటే వాళ్ళ యొక్క బీటెక్ కోర్స్ అయిపోగానే అబ్రాడ్కి అయితే ఎంఎస్కి వెళ్తూ ఉంటారా కదా, అంటే వాళ్ళు బీటెక్ కంప్లీట్ అయిన వెంటనే కాకుండా బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే అబ్రాడ్లో చదవడానికి ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళకైతే ఇక్కడ చూడండి ఆస్ట్రేలియా కంట్రీస్, తర్వాత USA నుంచి కొన్ని కాలేజీలు, అంటే ఇక్కడ సెకండ్ ఇయర్ చదివే స్టూడెంట్స్కే ఫారెన్లో చదవడానికి అయితే అవకాశం దొరుకుతుంది అనమాట. UK, ఐర్లాండ్, తర్వాత కెనడా, జర్మనీ ఆ కంట్రీకి సంబంధించినటువంటి కాలేజీలు కానీ, తర్వాత దుబాయ్, సింగపూరు విత్ న్యూజిలాండ్ ఆ కంట్రీకి సంబంధించిన కాలేజీలు, తర్వాత ఇది వచ్చి వీసా అసిస్టెన్సీ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. అండ్ నాన్ ఇండియన్ హోల్డర్స్ అంటే ఇక్కడ కొంతమంది ఫారినర్ స్టూడెంట్స్ అయితే చదువుతున్నారు, వాళ్ళకు కూడా ఇక్కడ ఫెసిలిటీ ఉంది. ఏం లేదు, ఒక్క మొక్కలో చెప్పాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎవరైతే సెకండ్ ఇయర్లో ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అబ్రాడ్లో చదవాలని కోరుకుంటే వాళ్ళు ఫైనల్ ఇయర్ అయిపోయేంత వరకు వేచి ఉండకుండా సెకండ్ ఇయర్లోనే ఈ గ్లోబల్ సమ్మిట్లో కానీ వాళ్ళు పార్టిసిపేషన్ చేసి వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ కానీ ఉండి కొంచెం మనీ కానీ పెట్టుకోండి విల్లింగ్నెస్ కానీ ఉంటే వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీలో ఏ కంట్రీలో కావాలంటే ఆ కంట్రీలో వీళ్ళు చదువుకోవచ్చు. వీసా అనేది మనమే ప్రొవైడ్ చేసుకోవాలి. వాళ్ళు వచ్చేసి కాలేజీలో సీట్ అనేది ఇస్తారనమాట. మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. వీసా కాడి నుంచి మొత్తం
ఏ కంట్రీలో అయితే మన కాలేజ్ చూస్ చేసుకుంటామో వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది ఫ్రెండ్స్ సేమ్ సెకండ్ ఇయర్ కోర్సే అక్కడ పోయి మనం కంటిన్యూ చేసుకోవచ్చు, అంటే థర్డ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది చాలా చాలా మంచి ప్రోగ్రామ్ అనమాట, చాలా మంచి స్పెషాలిటీ చెప్పాలంటే. ఇది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకైతే కనిపిస్తుంది అక్కడ వచ్చి హాస్టల్ ఏ అనమాట. ఇది వచ్చేసి గర్ల్స్ హాస్టల్ అనమాట. ఇది చూడండి మొత్తము చాలా అయితే నీట్గా ఉంది హాస్టల్ లోపల. అంటే మనల్ని ఏం పోనీలేదు, ఎవరినంటే వాళ్ళని పోనీయట్లేదు లోపలికి. ఓన్లీ పేరెంట్స్ అంటే ఎవరైనా స్టూడెంట్ కానీ జాయిన్ అవ్వడానికి కానీ వస్తే ఓన్లీ వాళ్ళ మదర్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తారు, ఫాదర్ని కూడా హాస్టల్లోకి అలౌ చేయట్లా. రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. నిన్న లేడీస్ హాస్టల్ కదా. స్టూడెంట్స్ ఒకరు వచ్చేసి కర్నూలు కోవెలకుంట్ల, మీరు కర్నూలు నుంచి అండి. కర్నూలు, నువ్వు కోవెలకుంట. కర్నూలేనా? ఇద్దరు కర్నూలు జిల్లా సంబంధించిన స్టూడెంట్స్. మీ పేరు? యశ్వంత్. నీ పేరు బాస్? మెహబూబ్. యశ్వంత్ మెహబూబ్. ఏ ఇయర్? నేను సెకండ్ ఇయర్ అండి. సెకండ్ ఇయరా? ఏ బ్రాంచ్? సిఐ. మీరు? సేమ్ బ్రాంచ్ సిఐ, ఫస్ట్ ఇయరా? ఓకే, అంటే ఈ ఇయరే చేరారు. ఓకే, వాళ్ళని ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఏంటి, ఎలా ఉంది కాలేజీ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాము. మనం ఏదో చెప్పినట్టు కాదు. ఇదిగోండి మన ముందే ఉన్న స్టూడెంట్స్. చెప్పండి ఒకసారి ఎలా ఉంది కాలేజీ ఏంటి? ఫస్ట్ నా పేరు వచ్చేసి యశ్వంత్. నేను కర్నూలు నుంచి వచ్చాను. మన సౌత్తో పోల్చుకుంటే నార్త్ ఇండియాలో ఈ మార్వాడి యూనివర్సిటీ కాలేజ్ చాలా బాగుంది సౌత్తో పోల్చుకుంటే. సౌత్లో ఎలా అంటే ఫీ స్ట్రక్చర్ అనేది చాలా హై లెవెల్ ఉంటుంది. ఇక్కడ సౌత్తో ఫీ స్ట్రక్చర్ కంపేర్ చేసుకుంటే కూడా చాలా తక్కువ ఉంది ఇక్కడ. అలాగే రూమ్స్ పరంగా కానీ అన్ని షేరింగ్స్ ఉన్నాయి, అంటే 4 షేరింగ్ 8 షేరింగ్ అలాగా. దాని పరంగా అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. స్టడీ పరంగా అయితే మనం అసలుకి పేరు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ నుంచి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవచ్చు. అది కాక మార్వాడికి NAC A+ అని ఉంది. లైబ్రరీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. NAC A+ ద్వారా ఏంటంటే ఇక్కడ నుంచి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడానికి త్వరగా అవకాశం ఉంటుంది. సో అన్ని విధాలుగా సెక్యూరిటీ పర్పస్ కూడా అమ్మాయిలు అవుటింగ్ వెళ్ళాలంటే కూడా వితౌట్ పేరెంట్స్ పర్మిషన్ అవుటింగ్ వెళ్ళాలని ఉండదు. అమ్మాయిలకి పర్మిషన్ లేనిది అమ్మాయిలు అవుట్ సైడ్ వెళ్ళకూడదు. సో అన్ని పరాలుగా సౌత్ నుంచి కంపేర్ చేస్తే కల్చర్ పరంగా కానీ అంతా బాగుంటుంది. సో నేనేం చెప్పేదంటే రాబోయే జూనియర్స్కి ఖచ్చితంగా చేరాలని అనుకుంటున్నాను. సజెస్ట్ చేస్తున్నాను. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయంటే, నువ్వు దాదాపు ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా, నువ్వు లాస్ట్ ఇయర్ చూస్తుంటావు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్ని ఎలాగ ఉన్నాయి ఒకసారి చెప్తావా? క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది మన CGPA ద్వారా కానీ చూసి వచ్చేటివి. సో కాబట్టి మాక్సిమం అవి కూడా చాలానే బాగున్నాయి మన స్టేట్ తో పోల్చుకుంటే. హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత వచ్చింది లాస్ట్ ఇయర్? హైయెస్ట్ ప్యాకేజ్ 34.5 lakhs ఫర్ యానం లాస్ట్ ఇయర్. ఓకే, ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ అంతా ఎందుకు అసలు కండక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ టైం చూస్తున్నాం మనం. మన ఆంధ్రాలో కానీ సౌత్ ఇండియాలో పెద్దగా ఇటువంటి ఎడ్యుకేషన్ ఫెయిర్ నేను ఎప్పుడు చూడలేదు. ఏ పర్పస్ లో అంటే ఇక్కడ మార్వాడి నుంచి ఇదే ఫీ స్ట్రక్చర్ తో అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడానికి ఇట్లా ప్రొవైడ్ చేస్తారు. అంటే బయటకు పోయి మనము చదువుకోవడానికి, అంటే బయట కన్సల్టెంట్ పట్టుకొని పోకుండా కాలేజ్ వెళ్ళి మీకు ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. అదే చూసాను మొత్తం USA కానీ UK, కెనడా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, దుబాయ్ అన్ని కంట్రీస్ కి ఇక్కడ వాళ్ళు కన్సల్టెంట్ వాళ్ళు వచ్చారు. ఓకే, వీసా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా మనకి? వీసా అనేది మనం చేయించుకోవాలి. ఆ ఫీజు అది పే చేయాలి మనం. ఓకే, థ్యాంక్ యూ. అయితే నువ్వు అంటే ఎవరన్నా మార్వాడిలో చేరాలంటే నీ సజెషన్ ఏంటి? నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా చేరాలండి. అంటే ఏ విధంగా చూసుకున్నా అంతా మంచిగానే ఉందిగా. సెక్యూరిటీ విధంగా కానీ ఫీజు విధంగా కానీ. ఒకవేళ మిడిల్ క్లాస్ నుంచి ఫ్యామిలీ వాళ్ళు ఉంటే కూడా ఇక్కడ మార్వాడి అనేది ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఏ డాక్యుమెంట్ కావాలో అన్ని వీళ్ళే ఇస్తారు. మనం మన స్టేట్ లో ప్రాసెస్ మొదలు పెట్టుకోవాలి. ఓకే, నువ్వేమన్నా ఎడ్యుకేషన్ లోన్ ఏమన్నా అప్లై చేస్తారా? నేనేం లేదండి, మామూలు ఫీజు. మీ ఫాదర్ మామూలు ఏం చేస్తారు? మా ఫాదర్ వచ్చేసి ఫైనాన్స్, మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. మీ ఫాదర్ ఏం చేస్తారు బాస్? ఫార్మర్ అయినా కానీ తక్కువ ఫీజులు కాబట్టి చేరగలిగావు మార్వాడిలో. టోటల్ రౌండ్ ఫిగర్ 4 years కి వచ్చేసి 8 lakhs. 4 years కి 8 lakhs విత్ హాస్టల్. ఎలా ఉంది హాస్టల్ ఫుడ్ అంతా? ఎలా ఉంది? ఆ హాస్టల్ పరంగా అయితే నాన్ వెజ్, వెజ్ క్యాంటీన్ రెండు సపరేట్ ఉన్నాయి. ఒకవేళ నాన్ వెజ్ అనుకునే వాళ్ళు సపరేట్ అమౌంట్ కట్టుకొని నాన్ వెజ్ క్యాంటీన్ కి వెళ్ళొచ్చు. ల్యాబ్లు మొత్తం అసలు స్టడీ పరంగా ఏం క్వశ్చన్ ఉండదు, క్వశ్చన్ మార్క్ పెట్టడానికి లేదు. మీకు సాటర్డే హాలిడే? సాటర్డే సండే హాలిడే. ఓన్లీ 5 days కాలేజ్. ఓకే, అవుటింగ్ వెళ్ళాలంటే పర్మిషన్.
అబ్బాయిలకు అయితే పర్మిషన్ అంటే ఉండదు. ఒకటి యాప్ ఉంటుంది, యాప్లో మనం ఏ టైం పోవాలి ఏ టైం రావాలి అనేది దాంట్లో టైమింగ్ పెట్టుకోవడం, మన ఇష్టం ఎప్పుడైనా పోవచ్చు రావచ్చు. ఓకే, కానీ ఇన్ టైంలో రావాలి, ఇన్ టైంలో రాకుండా పెనాల్టీ పడతాం. పెనాల్టీలు అయితే ఉంటాయి, రూల్స్ అయితే గట్టిగా ఉన్నాయంట. కూడా ఎంతైనా పెట్టుకోవచ్చు మనం. అది కాక యాంటీ ర్యాగింగ్ క్యాంపస్, ర్యాగింగ్ అనేది ఉందా అసలు లేదు, ఏం లేదు. సీనియారిటీ జూనియారిటీ అనేది కూడా ఏమి ఉండదు. కాలేజీలో ఉన్నారు ర్యాగింగ్ చేస్తున్నాడని, పలానా వ్యక్తి ర్యాగింగ్ చేస్తున్నాడని తెలిసి ఉన్నారు. ఓకే, ర్యాగింగ్ అనేది ఏం లేదు. ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ ఎంతమంది ఉండొచ్చు దాదాపుగా? తెలుగు స్టూడెంట్స్ 350 నుంచి 400 వరకు ఉన్నారు అన్న ఇక్కడ. ఉన్నారా? అసలు ఎలా తెలుస్తున్నావు ఈ మార్వాడి యూనివర్సిటీలో నేను జాయిన్ అవ్వాలని ఎలా తెలుస్తుంది? అంటే ఒక కన్సల్టెన్సీ ద్వారా జాయిన్ అయినాను ఇక్కడ. అతను అన్ని చూపించేసరికి ఒకటేసారి ఇంకా జాయిన్ అవ్వాలనిపించింది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫస్ట్ పేరెంట్స్ చూసుకునేది ఏదంటే ఫీ స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో అవన్నీ గుడ్ ఉన్నాయి కాబట్టి నేను జాయిన్ అయ్యాను. మీ పేరెంట్స్ కూడా వచ్చారా జాయిన్? మా పేరెంట్స్ ఏం విజిటింగ్ రాలేదు, డైరెక్ట్ జాయిన్ అయ్యాను అక్కడి నుంచి. ఇప్పుడు మెస్ ఎలా ఉంది తమ్ముడు? మనకి వచ్చేసి ఆంధ్ర భోజనం ఇక్కడ దొరుకుతుందా? ఇంచుమించుగా అలాగా ఉంటుందా? ఉంటదన్న. ఆఫ్టర్నూన్ వచ్చేసి రోటీస్ ప్రొవైడ్ చేస్తారు. రోటీస్ తో పాటు 2 కర్రీ రైస్ అన్ని ఉంటాయి. నైట్ కూడా రోటీస్ ఉంటాయి. రోటీస్ తో పాటు సాటర్డే టిఫిన్ ఐటమ్ కూడా ఉంటుంది ఆంధ్రది, ఇడ్లీ సాంబారు. ఒకవేళ అదే ప్లేస్ లో ఒక్కొక్కసారి ఊతప్ప కూడా పెడతారు. ఇప్పుడు మెనూ ఎలా ఉంటుంది మామూలుగా? ఎర్లీ మార్నింగ్ ఏమి ఇస్తారు? మిల్క్ ఇస్తారా? ఎర్లీ మార్నింగ్ మిల్క్ ఉంటుంది, టీ ఉంటుంది అన్న. డైలీ ఒక టిఫిన్ ఐటమ్ ఉంటుంది. ఓకే, అంటే చాలా బానే ఉంటుంది, పర్లేదు. ఆఫ్టర్నూన్ వచ్చేసి డైలీ 2 కర్రీస్, మన గుజరాతీ దాల్ ఉంటుంది, అంటే మామూలు మన సౌత్ దాల్ లాగానే ఉంటుంది. ఇంకా బటర్ మిల్క్ ఉంటుంది, ఇంకా రోటీస్ అవన్నీ ఉంటాయి. నైట్ టైమ్ ఇంకా నైట్ టైం ఒక్కొక్కసారి వెజ్ బిర్యానీ ఉంటుంది, తర్వాత జీరా రైస్, గులాబ్ జామ్ ఇట్లా. స్నాక్స్ ఇస్తారా? 5 కి స్నాక్స్ ఈవినింగ్ 5 స్నాక్స్ విత్ మిల్క్, టీ కాఫీ అలాంటి. టీ కాఫీ కూడా. ఓకే, మంత్లీ నాన్ వెజ్ ఎన్ని డేస్ పెడతారు? మంత్లీ నాన్ వెజ్ 3 టైమ్స్ ఉంటుంది. 3 టైమ్స్ ఉంటుంది. మార్నింగ్ పూట టిఫిన్ ఐటమ్ లో 2 టైమ్స్ ఎగ్ ఉంటుంది, ఆమ్లెట్ ఇస్తారు. ఇప్పుడు హాస్టల్ ఎలా ఉంది మామూలుగా? అంటే ఇప్పుడు రూమ్ కి ఎంత మంది ఉంటారు? రూమ్ కి 4 షేరింగ్ ఉంది, 8 షేరింగ్ ఉంది, 2 షేరింగ్ కూడా ఉంది. ఏసీ నాన్ ఏసీ రెండు ఉన్నాయి. దాన్ని ఏసీ తీసుకుంటే కొద్దిగా అమౌంట్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. నాన్ ఏసీ అయితే మామూలు చార్జెస్ ఉంటాయి. ఇప్పుడు ఎట్లా మీరు బట్టలు అన్ని ఉతుక్కుంటే మీరే ఉతుక్కుంటారా? లాండ్రీ లేదు, ఉతుకోవాలనుకుంటే మనమైనా ఉతుకోవచ్చు, వాషింగ్ మిషన్, లేకుంటే డోబిక్ కూడా వేయచ్చు. వాషింగ్ మిషన్ ప్రొవైడ్, వాషింగ్ మిషన్ కూడా, హీట్ వాటర్ కూడా వస్తుంది. హీట్ వాటర్ కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. హాయ్ ఫ్రెండ్స్, మనతో అయితే కర్నూలు నుంచి వచ్చారు. మార్వాడి యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నారంట వీళ్ళంతా. కర్నూలు జిల్లా నుంచి చేరారనమాట, మన ఆంధ్రప్రదేశ్ నుంచి. మా ఒకరిని అడుగుదాము వాళ్ళ పేర్లు ఏంటి అని. మీ పేరేంటి తమ్ముడు? శివారెడ్డి. ఎక్కడ? శ్రీశైలం. మీ పేరు? రాణా ప్రతాప్ రెడ్డి. కర్నూలు. పులిశేఖర్. కర్నూలు అంతా ఓకే. ఎలా ఉంది స్టడీ పరంగా? ఎలా ఉంది ఏంటి కొంచెం చెప్తారా? స్టడీ పరంగా బాగుంది, ఫ్యాకల్టీ పరంగా అన్ని పరాలుగా వాళ్ళ ఫెసిలిటీస్ కానీ అన్ని బాగుంది. అంటే ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ అవి ఎలా ఉన్నాయి? మీరు ఆల్మోస్ట్ చేరి ఒక 6 months ఎబో అయింది కదా, క్యాంపస్ ఎలా ఉంది, హాస్టల్ ఎలా ఉంది, అవి కొంచెం చెప్తారా? హాస్టల్లో ఫెసిలిటీస్ బాగున్నాయి, ఫుడ్ పరంగా కూడా పర్వాలేదు మిగతా కాలేజ్తో కంపేర్ చేసుకుంటే. ఫ్యాకల్టీ బాగుంది, స్టడీస్ బాగుంది. మనం మన టాలెంట్ని చూపించుకుంటే వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లాస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత వచ్చింది? ఏమైనా ఐడియా ఉందా? 38.4. అమెజాన్ లాస్ట్ ఇయర్ 38. సిఎస్సీనే, కంప్యూటర్ సైన్స్. మీరే బ్రాంచ్ అంతా? నేను బయోఇన్ఫర్మేటిక్స్. వెజ్ నాన్ వెజ్ ఉన్నాయి, రెండు క్యాంటీన్లు ఉన్నాయి. మీరు ఏది చూస్ చేసుకోవాలనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు. అంటే కొత్తగా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏం చెప్పండి? జాయిన్ అవ్వచ్చు అంకుల్. ఇక్కడైతే జాయిన్, అక్కడ ఏపీలో నుంచి ఇక్కడ ఫీజు కొంచెం తక్కువే, జాయిన్ అవ్వచ్చు సజెషన్ ఇస్తున్నారు. ఓకే, ఇది అదిగో చూడండి ఎంత పెద్ద డైనింగ్ హాల్. మొత్తం దాదాపుగా ఎట్ ఏ టైం ఒక 300-400 మంది స్టూడెంట్స్ వరకు తినొచ్చు అనమాట. డైనింగ్ హాల్లో భోంచేయచ్చు. ఇది టోటల్ డైనింగ్ హాల్. సో ఫ్రెండ్స్, మనకైతే కర్నూలు ఇంకొక అమ్మాయి మనం ఇక్కడ మెస్కి వచ్చినప్పుడు మనకి
కనిపించారనమాట. ఆ అమ్మాయి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాము. అసలు ఏంటి కాలేజ్ ఎలా ఉంది, అట్మాస్ఫియర్ అనేది. చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు? నమస్తే అండి, నా పేరు యశస్వి. నేను వచ్చేసి ఆంధ్ర కర్నూలు నుండి వచ్చాను. సో మీరు ఇక్కడ కాలేజ్ కానీ మిస్ కానీ అంతా బాగానే ఉంది. కాలేజ్ గురించి భయపడిన అవసరం లేదు. ఇంత దూరం వచ్చాం కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా అని అదేం టెన్షన్ పడిన అవసరం లేదు. ఎందుకంటే మనం మెయిన్ ఇంత దూరం వస్తూనే మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి, బయట తెలుసుకోవడానికి ఎలా ఉందో అండ్ ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ గెయిన్ చేసుకోవడానికి. సో మీరు ఇక్కడికి రావడం వల్ల మీరు ఇంగ్లీష్ లో మాట్లాడవచ్చు. మీ ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ మీకు హిందీలో మీకు ఏమైనా కావాలనుకుంటే కూడా మీరు ఫ్యాకల్టీని రీచ్ కావచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సబ్జెక్ట్ పరంగా మీరు ఎటువంటి భయం తీసుకొని అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఫ్యాకల్టీ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మీరు వెంటనే మీకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పినారనుకో, వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి మీకు సాల్వ్ చేస్తారు. సో ఇక్కడ ప్రొఫెసర్స్, లెక్చర్స్ అందరు కలిసి ఫ్రెండ్లీ నేచర్ ఉంటారు. మీరు దేని గురించి భయపడిన అవసరం లేదు. సరే అమ్మా, ఇప్పుడు మీ క్లాస్ లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారా? ఏ కంట్రీ వాళ్ళు ఉన్నారు అంటే అంత ఐడియా లేదు, కానీ జింబాబ్వే, సుడాన్, సౌత్ ఆఫ్రికా ఇట్లా వేరే వేరే కంట్రీస్ ఉంది. చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇథియోపియా అట్లా. వాళ్ళు ఎలా ఉంటారు? మీతో ఫ్రెండ్లీగా ఉంటారా? వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీ. అండ్ వాళ్ళతో మాట్లాడడం వల్ల ఫస్ట్ థింగ్ మనకి కమ్యూనికేషన్ స్కిల్ గెయిన్ అవుతుంది. సో వాళ్ళ వల్ల మనకి ఇలాంటి లాభాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వల్ల వాళ్ళతో మాట్లాడొచ్చు, మంచిగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే ఓకే. అయితే వాళ్ళు ఫ్రెండ్లీగా అయితే ఉంటారు మీతో? మొత్తం వెళ్ళిన స్టూడెంట్స్ ఇక్కడ అంతా ఆ కంట్రీ ఈ కంట్రీ అని అట్లేం లేదు. మొత్తం అంతా కంబైన్డ్ అయి ఉంటుంది. మంచిగా నేర్చుకోవచ్చు, మంచిగా చదువుకోవచ్చు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆంధ్ర నుంచి ఒకసారి వాళ్ళని అడుగుదాము, ఇక్కడ ఎట్లా ఉంది, ఏంది భోజనం, స్టడీ పరంగా హాస్టల్, స్పెషల్గా లేడీస్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి హాస్టల్లో సెక్యూరిటీ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం మనం ఒకసారి అడుగుదాము వాళ్ళ మాటల్లోనే. చెప్పమ్మా, ఏం పేరమ్మా మీ పేరు? ఓకే. ఇక్కడ ఫుడ్ అయితే బాగానే ఉంది, కానీ కొంచెం కారం అవన్నీ అడ్జస్ట్ అవ్వాలి. మనకు నాన్ వెజ్ మెస్ అవి కావాలంటే వాటి అవైలబుల్లో ఉంటాయి. ఇది వెజ్ మెస్ కాబట్టి. మీది ఎక్కడ? ఆంధ్రాలో? కర్నూలు. కర్నూలు. ఓకే. ఎడ్యుకేషన్ ఎలా ఉందమ్మా మామూలుగా? ఎడ్యుకేషన్ పరంగా అయితే బాగుంది. బాగుంది. అంతా ఫ్యాకల్టీ అంతా ఫ్రెండ్లీగా ఉంటారా? ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్నీ బాగుంది. ప్లేయింగ్ గ్రౌండ్ కానీ అదర్ యాక్టివిటీస్ కూడా బాగుంటాయి. మనకి క్లబ్స్ అవన్నీ ఉంటాయి. నార్మల్ గా యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కి మనకి క్లబ్స్ ఉంటాయి. ఓకే. అంతా నువ్వు ఎవరన్నా మార్వాడి యూనివర్సిటీలో చేరాలి అంటే మీ సజెషన్ ఏంటంటారు చెప్పండి? జాయిన్ అవ్వచ్చు హ్యాపీగా, కళ్ళు మూసుకొని. సెక్యూరిటీ కూడా బాగుంటుంది. అమ్మాయిలకైతే చాలా సెక్యూరిటీ ఉంటుంది. పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళాలి. పేరెంట్స్ పర్మిషన్ లేకుంటే క్యాంపస్ బయటికి కూడా వెళ్ళాలి. ఓకే ఓకే ఓకే. అదొకటి. మీ హాస్టల్స్ ఎలా ఉంటాయమ్మా? హాస్టల్స్ బాగానే ఉంటాయి. బాగుంటాయా? క్లీన్ గా మొత్తం డైలీ వచ్చి క్లీన్ చేస్తుంటారు. నార్మల్ గా మాసెస్ అని వాళ్ళు వచ్చి రెగ్యులర్ గా పర్ డే 2 times అట్లా వచ్చి క్లీన్ చేసి వెళ్తుంటారు. ఓకే ఓకే. సో మీ పేరేంటమ్మా? నా పేరు చేతన. ఏ ఫస్ట్ ఇయరా? ఫస్ట్ ఇయర్. ఏ బ్రాంచ్? సిఎస్సి చదువుతున్నాను. ఓకే. ఎలా ఉంది మార్వాడి యూనివర్సిటీ? కాలేజ్ మొత్తం బాగుంది. ఫెసిలిటీస్ బాగున్నాయి, సెక్యూరిటీ బాగుంది. గర్ల్స్ కి అయితే పేరెంట్స్ పర్మిషన్ ఉంటేనే బయటికి అలా ఉంటుంది. ఎంత టైంలో అమ్మాయిలు ఇంట్లో బయటికి వెళ్ళి ఇంటికి కాలేజ్కి వస్తున్నారు అనేది మెసేజ్ వెళ్ళిపోతుంది పేరెంట్స్ అనేది. ఓకే. పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంటుంది కాలేజ్ లో. ఒకవేళ మన పేరెంట్స్ కి తెలుగు రాకపోతే తెలుగు లెక్చర్లు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తారు మీ పాప ఎలా చదువుతుంది అది ఇదని ఫీడ్బ్యాక్ ఇస్తారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. పేరెంట్స్ తో కూడా ఇంటరాక్ట్ అవుతారా ఇక్కడ స్టాఫ్? పేరెంట్స్ తో కూడా ఇంటరాక్ట్ అవుతారు. మీ లెక్చరర్స్ అంతా ఒకవేళ క్లాసెస్ కి ఒకవేళ డైలీ రాకపోతే సార్ వాళ్ళు వార్నింగ్స్ కానీ అలా ఇస్తారు. స్టూడెంట్స్ ని మాత్రం బాగా పట్టించుకుంటారు ఇక్కడ సార్ వాళ్ళు కానీ. ఓకే. మీరు ఎక్కడి నుంచి బాస్? అనంతపురం. ఓకే. ఏ ఇయర్? ఫస్ట్ ఇయరేనా? ఫస్ట్ ఇయర్. ఎలా ఉంది అట్మాస్ఫియర్? అంతా మంచిగా ఉంది. బాగా చదువుకోవడానికి బాగా ఫెసిలిటీగా ఉంది. ఓకే. కొత్తగా చేరే వాళ్ళకి మీరు ఏమన్నా చేరవచ్చు.
చేరండి, కళ్ళు మూసుకొని చేరొచ్చు అంట. ఫీజ్ స్ట్రక్చర్ అంతా రీజనబుల్గా ఉందా? రీజనబుల్గా. ఫస్ట్ ఇయర్ 1 పేమెంట్ కడితే అలాగే 4 years కంటిన్యూ అదే పేమెంటే. ఓకే, మధ్యలో చేంజ్ మధ్యలో ఏం చేంజ్. హాస్టల్ పరంగా ఒకటి ఒకేలా కొద్దిగా ఎక్కచ్చు తగ్గచ్చు ఫీజ్. అది డిపెండ్ అపాన్ రేట్స్ మీద. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఆల్రెడీ తెలుగు పీపుల్స్ అంటే గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. వాళ్ళైతే సజెషన్ ఇచ్చేది ఒకటే అనమాట, బెస్ట్ యూనివర్సిటీ, మీరు హ్యాపీగా జాయిన్ అవ్వండి. లో ఫీజులో మంచి క్వాలిటీ ఫుడ్ అయితే అవైలబుల్ అవుతుంది. తర్వాత ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు అనమాట. ఇది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పటిదాకా అయితే మొత్తము చూసామన్నమాట, ఎడ్యుకేషన్, హాస్టల్ మొత్తం ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ అనేది. ఇప్పుడైతే మీకు స్పోర్ట్స్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు ఉన్నాయి, ఎటువంటి కోర్టులు అవైలబుల్లో ఉన్నాయనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఇదిగో చూడండి, ఇదిగో టైర్స్, ఇది వచ్చి మిలిటరీ ట్రైనింగ్ టైప్ లాగా ఉందన్నమాట. ఇవి పెద్ద పెద్ద టైర్లు, ఇక్కడ నుంచి దూరి ఒక 15-20 టైర్స్ ఉన్నాయి అక్కడి నుంచి వచ్చేటట్టుగా. ఇదిగో చూడండి, చాలా బాగుంది. ఇది ఒక ట్రైనింగ్ పర్పస్. తర్వాత అంటే ఫ్రెండ్స్, ఇది ఒక ఆర్మీ ట్రైనింగ్ లాగా ఉందన్నమాట. ఇక్కడ నుంచే వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు చదువుకునేటప్పటి నుంచి. ఇదిగో చూడండి, ఇదంతా ఆర్మీ, పోలీసు రిక్రూట్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్ పర్పస్లో ఉంది. ఇదిగో చూడండి, ఇది వచ్చేసి పోల్ లాగా పెట్టారు. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇదంతా ఈ సెటప్ అంతా ఆర్మీ సెటప్. నాకు తెలిసి ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ఆర్మీ సెటప్ కూడా. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇదన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఒకరినైతే మనము మామూలుగా అంటే మీ అవేర్నెస్ కోసం అట్లా ఎక్కిస్తున్నాము. ఆయన చూడండి ఎంత బాగా ఎక్కుతున్నాడో. సేఫ్ బై చూడండి ఎంత బాగా జంప్ చేస్తున్నాడు. ఇదంతా ఆర్మీ, పోలీస్ రిక్రూట్మెంట్ బేస్డ్లో జరుగుతుంది ఈ ట్రైనింగ్ అంతా. అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చూడండి మొత్తం. ఇంకా అదిగోండి, ఇక్కడ కూడా వచ్చేసి ఒక పోలు అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఇదంతా బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట. షటిల్ కోర్టు మొత్తం 2 కోర్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, కొంతమంది వీళ్ళు వచ్చి విదేశీ విద్యార్థులు అనమాట, అవుట్ ఆఫ్ కంట్రీస్ అనమాట. ఇక్కడ దాదాపుగా అవుట్ ఆఫ్ కంట్రీస్ చదివే విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు, స్టూడెంట్స్. ఇదిగోండి, ఇది షటిల్ కోర్టు సంబంధించిన ప్లే గ్రౌండ్. సో ఇదైతే వాలీబాల్ కోర్టు, 2 కోర్ట్స్ అయితే ఉన్నాయి. వాలీబాల్ పెద్దగానే ఉంది కోర్టు గ్రౌండ్ అంతా. మన దగ్గర అయితే వీసీ గారు ఉన్నారు, మార్వాడి యూనివర్సిటీ వీసీ గారు ఉన్నారు. వీసీ గారి మాటల్లో యూనివర్సిటీ గురించి మనం తెలుసుకుందాం అనమాట. సార్, టెల్ మీ అబౌట్ యువర్ యూనివర్సిటీ సార్. Yeah, myself, Professor R.B. Jadeja. I am a Pro Vice Chancellor at Marwadi University, and I am working with Marwadi Education Foundation since 2010. So almost I have completed more than 14 years here with Marwadi University. See, let me tell you what we have done here at Marwadi University. We have started with only 5 disciplines in BTech programs with 300 students, but as on date today, we have more than 12 specializations here in BTech. So total in terms of student strength, we have 12,000 students are currently studying here at Marwadi University in various faculties. More than 600 faculty members we are working here with Marwadi University, and we have very diverse faculty strength. We have faculty members, they are from Jammu Kashmir to Kerala and from Gujarat to Gangtok. Similar way, we have this kind of structure in student strength also. Here you take any name of the states, we have students from that state also. Similar way, 14% students we have from out of India. So here currently at Marwadi University, we have students from 52 countries. They are happy here. They are more than happy. They are doing good in terms of teaching learning process, and they are going back to their respective country, and they are doing well. We are continuously getting feedback from their students as well as from parents also. So we are happy that the similar kind of model we want to penetrate in South India. If students are coming from out of India here in Gujarat, at Rajkot, at Marwadi University, why not from Andhra, Telangana and other state of India? So that is the reason why this time we want to invite more and more students and parents to visit Marwadi University, because we know we are excellent in terms of teaching learning process. Let me tell you about teaching learning process here at Marwadi University.
We have recently received NAC A+ grade all courses here at Marwadi University. So our curriculum is at par, our teaching learning process is at par, our research activities are at par, and in terms of infrastructure, I think already you have visited, so no need to say anything about infrastructure and other facilities what are available here at Marwadi University. In every aspect we are doing very well. Let me tell you something about placement also. So here we have a separate placement team. They are supporting students from second semester onwards. It's compulsory for students to do the internship. So from third semester onwards, it's compulsory for all the students to apply and to complete internship extended from 15 days to 1 month, 2 months, 3 months as per the need of the industry. But from 5th semester onwards, it's mandatory for all the students to go in the industry. They learn from the industry and they will come back with certain experience from the industry. So that kind of ecosystem here we have created. Separately, training and placement department, they are supporting only for placement to the students. When students will come in 4th semester and 5th semester, we are doing special kind of testing in terms of psychometric test, in terms of other technical skill, and we are creating a separate report. We are discussing this report with the students, with the parents, where they need to improve. And our trainers, they are ready to provide continuously training to our BTech students. And then again, we'll do the assessment test and we'll see that students has improved it or not. And at last, students, when they will come in 6th semester or maybe in 7th semester, they are ready for the placement. So in terms of computer science related branches, we do not have any problem of placement. Almost we are getting 95-100% placements. So it's not a question for job or something like that. What is the highest package, sir, last year? So as on date today, highest package is 34 lakhs per annum. Okay. But see, package is not a problem right now. If students if they have right skill and right attitude, so placement is not a problem, I think, for the students. Companies are ready to provide any kind of package if students have right attitude and right skill. Okay, sir. Thank you, sir. Thank you very much. Thank you very much for visiting Marwadi University. Wish you all the best.